పెళ్లికి ₹1,00,000తో పాటు తులం బంగారం పెండ్లైన వెంటనే అందేలా చర్యలు తీసుకోండి. ఇందుకోసం అంచనా బడ్జెట్ ను రూపొందించండి. అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కళ్యాణమస్తు షాదీ ముబారక్ పథకం కింద ఆడబిడ్డల పెళ్లికి నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఇందుకోసం అంచనా బడ్జెట్ ను రూపొందించాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారంటూ ఒక వార్త. మేము ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ. కేసీఆర్ గతంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏడా ఆదిలాబాద్ కాడ 70 ఏళ్ల ముసలామెకు కూడా ఇచ్చిరు. 70-80 ఏళ్ల ముసలామెకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి పైసలు కొట్టేసిరాడ. ఆ ముసలాయనతో పంచాది. ఆ ముసలాయన మల్లెడ చేసుకునే అదో పంచాది. సరే అది అటు పెడితే ఇక్కడ కేసీఆర్ ప్రారంభించిన పథకం కళ్యాణ లక్ష్మి ప్రారంభించేటప్పుడు ఏం చెప్పాడు మనకు ముఖ్యమంత్రి కేసీఆర్? లగ్గం కోర్టు రాసుకోగానే పెళ్లి పత్రిక తీసుకొచ్చి ఎంఆర్ఓ చేతిలో పెడితే తప్పున ఎంఆర్ఓ గారు ఆయనతో వాళ్ళకి ₹1,00,000 తీసుకొస్తాడు, మీ ఆడబిడ్డ చేతిలో పెడతాడు, పెళ్లి పందిటి పచ్చడి పందిట్లనే ఇదంతా అయిపోతుంది, చెక్కు చేతిలో పడుతుంది అని చెప్పిండు. అది ఎట్టుపోయిందో తెలియదు కానీ కళ్యాణ లక్ష్మి ఇగ వస్తుంది అగవస్తుంది ఇగ వస్తుంది అగవస్తుంది అని పెళ్లి అయిన కొత్త జంట తిరిగి 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 వాళ్ళ పిల్లలు పుట్టి పిల్లలు పెద్దగా ఆ పిల్లగాడే పోయి చెక్కు అందుకొని రావాల్సిన పరిస్థితి. అవకాశాలు ఉండే కేసీఆర్ పథకం షాదీ ముబారక్ది గదే, కళ్యాణ లక్ష్మిది గదే. మళ్ళీ ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు తయారున్నాక కూడా ఎమ్మెల్యేకి తీర్వాటకం ఉండాలి. మళ్ళా ఎమ్మెల్యే గారు రావాలి, పందిరెయ్యాలి, మైకు చేత పట్టాలి, కేసీఆర్ ఇంట్లోకేని ఇస్తుండని చెప్పాలి. ఇగో ఈ కార్యక్రమం అంతా జరిగేది తతంగం జరిగే వర్కాలు 5 ఏళ్ళు పట్టేది. ఈ షాదీ ముబారక్ ఏమో కానీ ఏది మన ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టు ఇక వస్తుంది 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 అనుకుంటే వచ్చులు లేదు సచ్చులు లేదు, అది అదే బీకేది. ఇక అందులో మళ్ళా కమిషన్ గాళ్ళు ఏమనంటే కేసీఆర్ సైన్యం మేమంతా, కేసీఆర్ దండు మేమంతా, నీకు ₹1,00,000 చెక్ వచ్చింది కాబట్టి 30,000 మాకు ఇవ్వాలి. ఇట్లా వసూలు చేసుకొని పుట్టినాలు బుక్కినాడు బుక్కిరు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ పెట్టబోతా ఉంది. ఆడబిడ్డ పెళ్లికి ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఆ బంగారం పిరముందా అగ్గుందా కాదు, తులం బంగారాన్ని కూడా ఆడబిడ్డ పెళ్లికి ఇవ్వబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. నీవు చెక్కులే చక్కగా ఇవ్వకపోతివి, ఇప్పుడున్న ప్రభుత్వం తుల బంగారం ఇచ్చి ఆ బిడ్డకు కనీసం పుస్తకో ఇంత తాలికో పనికొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కళ్యాణమస్తు షాదీ ముబారక్ పథకం కింద ఆడబిడ్డల పెళ్లికి నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం అంచనా బడ్జెట్ ను రూపొందించాలని ఆఫీసర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇగో ఆడపిల్ల పెళ్లికి ఇగో ఇటువంటి కార్యక్రమము. ఇక బడ్జెట్ రూపొందించమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టు ఇక